బై బర్త్ క్రిస్టియన్. కంప్లీట్ క్రిస్టియన్ అమ్మాయి ఇలా హిందూగా మారిన క్షణాలు. నన్ను నేను చూస్తుంటే నమ్మలేకపోతున్నా అండి. ఇవన్నీ ప్యాక్ చేసే ముందు దేవతకు ఒకసారి మొక్కుకుంటున్నాననమాట. హెడ్ బాత్ చేసేసి ఇంక అన్నీ ప్యాక్ చేస్తున్నాను. ఆందోల్ మైసమ్మ టెంపుల్‌కి వెళ్దామని చెప్పేసని సండే రోజు సాటర్డే నైట్ అండి 9:42కి ఇంకా అంతా మొత్తం ప్యాక్ చేస్తున్నాననమాట. ఎందుకంటే వెళ్ళే రోజు మనకు హడావుడి ఉండదండి. మనకింకా ఆ కాటన్ బాక్సులు అన్నీ పెట్టేసుకుంటే మనకి ఇంకా హడావుడి ఉండదు. ఈజీ అయిపోతుంది. మార్నింగ్ లేవగానే ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళొచ్చని చెప్పేసని ముందు నైట్ అంతా నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తే గనక చూడండి అండ్ పసుపు, కారం అలా అన్నీ బగారాకి ఐటెమ్స్ అండ్ చికెన్ కోడిని కోసం వెళ్ళిన ప్రతిసారి సో, అలా కోడిని కోయడానికి చేసే కర్రీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇలా ప్యాక్ చేస్తున్నాననమాట. ఇక్కడ ప్యాక్ చేశాక వెళ్ళే రోజు మార్నింగ్ అండి చూడండి ఇలా కాటన్ బాక్స్‌లో పెట్టేసాం మొత్తం అన్నీ. అండ్ ఇంకా అన్ని బెడ్ షీట్స్ అవన్నీ కార్‌లో ఏసాము. ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా ఆందోల్ మైసమ్మ టెంపుల్‌కి. ఈ ఆందోల్ మైసమ్మ టెంపుల్ అనేది హైదరాబాద్‌కి నియర్‌గా ఉంటుందండి. అండ్ మైసమ్మ దేవుని మెయిన్‌లీ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో పూజిస్తారనమాట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ అనేది నేషనల్ హైవే మీద ఉంటుందండి. హైదరాబాద్ నుంచి విజయవాడకెళ్ళే నేషనల్ హైవే మీద ఉంటుంది. చాలామంది భక్తులు తమ కోరికలు తీరాలని దేవతని ప్రార్థిస్తారండి. అండ్ బాగా నమ్ముతారనమాట. ఏవన్నా కోరికలు కోరుకుంటే తీరుస్తారు ఈ దేవత అని చెప్పేసని నమ్ముతారనమాట. ఇక్కడొచ్చేసి టెంపుల్ అండి. మీరు టెంపుల్‌ని చూడొచ్చు. సో, మొత్తం మార్నింగ్ టైమ్‌లో ఎళ్తే గనక మీకు దర్శనం ఈజీగా అయిపోయిద్దండి. లేట్ అవుతున్న కొద్దీ మీకు రష్ పెరుగుతుందనమాట. క్రౌడ్ అయిపోయి మీకు కూడా లేట్ అవుతుంది. ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. రూమ్స్ ఉంటాయి. క్లోజ్డ్ రూమ్స్ ఉంటాయి. ఓపెన్ రూమ్స్ ఉంటాయి మనకి. అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. గ్యాస్, వాటరు మనకి ఏం కావాలన్నా గూడా అన్నీ ప్రతీదీ అవైలబుల్‌లో ఉంటుంది. సో, కోళ్ళు అన్నీ. సో, మనకి హ్యాపీగా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూస్తుంటే అమ్మవారు గదా! ఎంత బావున్నారో చక్కగా, ఎంత అందంగా తయారై కూర్చున్నారు కదా! అమ్మవారు. అసలు కన్నుల పండంగున్నారు అమ్మవారు. ఇక్కడ పెద్ద కష్టం అనిపియదండి. నేనైతే మొత్తం ఇక్కడ దర్శనం అయిపోయాక మేము కోడిని మొత్తం అంతా పూజ అంతా అయిపోయాక కోడిని కోయడం జరిగిందండి. అండ్ ఇమ్మీడియేట్‌గా మేమింక అక్కడేంటి అంటే ఓపెన్ చేసుకుందాము వంట అని చెప్పి ఇంతకుముందయితే రూమ్స్ తీసుకున్నాము. మాకు ఇంకా 3 అవర్స్‌కే గదా! 3 అవర్స్‌లో ఎందుకు అని చెప్పి మేము బయట చేసుకుందామని ప్లాన్ చేసుకున్నామనమాట. ఇంకా అక్కడ గ్యాస్ తీసుకొని మేమే తీసుకెళ్ళాం అన్నీ. అక్కడ మీకు కావాల్సిన వస్తువులన్నీ అవైలబుల్‌లో ఉంటాయండి. టెంపులు ఇక్కడ మెయిన్‌లీ ఏమన్నా వెహికల్స్ తీసుకుంటే గనక, ఆ వెహికల్స్‌కి పూజ బాగా చేస్తారండి. అండ్ బోనాలు గూడా చేసుకుంటారనమాట ఇక్కడ. బోనాలు చేసుకొని ఇంకా సమర్పించుకుంటారనమాట. అండ్ ఇక్కడ కోరికలు తీరాలని ప్రార్థిస్తానండి. అండ్ కోరికలు నెరవేరాయనుకోండి, ఎవరైనా కోరికలు నెరవేరాయనుకోండి, ఆ కోరికలు నెరవేర్చిన తర్వాత బోనం సమర్పించుకుంటారు. లేదా ఇంకా ఏవైనా ఇతర నైవేద్యాలు ఇంకేమన్నా ఉంటే గనక అవి సమర్పించుకుంటారనమాట దేవతకి. అండ్ ఇక్కడొచ్చేసి ఇది నేషనల్ హైవే మీద ఉంటదని చెప్పా గదా! హైదరాబాద్ టు విజయవాడ. సో, ఇది భక్తులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా మారిందనమాట అండి. అండ్ ఈ ఆందోల మైసమ్మ టెంపుల్ హైదరాబాద్ మరియు హైదరాబాద్ నియర్ బై ఉన్న ఎవరైతే ప్రజలుంటారో వాళ్ళకి విశ్వాసం అనమాట. అండ్ సంరక్షణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకి కేంద్రంగా ఉంది. అండ్ ఇది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల జానపద సంప్రదాయాలు మరియు దేవీ ఆరాధనకు గొప్ప ఉదాహరణండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ దేవతని ఒక శక్తివంతమైన దేవత అని కొలుస్తారండి. అండ్ ప్రొటెక్టివ్ అంటే సంరక్షక దేవత గూడా అని కొలుస్తారనమాట ఈ దేవతని. అండ్ నల్గొండ జిల్లా దండుమల్కాపురం చౌటుప్పల్ మండల్ అనుకుంటా ఇది. సో, మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చండి. అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నేను బయట అండ్ బగారా చేస్తున్నాను. కోడిని కోసాం కదా! సో, ఒకవైపు చికెను అండ్ ఆ చికెన్‌లోనే ఇంకా సైడ్ తీసేసి కొంచెం పార్ట్ మా హస్బెండ్ ఏంటి అంటే సొలాయ్ అంటారనమాట. ఒకాలి అంటారనమాట. మా అత్తయ్య వాళ్ళు చేస్తారు. కిడ్స్ తింటారండి. చాలా హ్యాపీగా తింటారు. సో, కిడ్స్ కోసమని మా హస్బెండ్ ఇక్కడ ఒకాలి చేశారనమాట. అండ్ ఇక్కడైతే మొత్తం వంట కంప్లీట్ చాలా బావుందండి. ఇలా ఓపెన్‌గా చేసుకోక కొన్ని ఇయర్స్ అయిందనమాట. కొన్ని కాదు ఆల్‌మోస్ట్ అసలు చాలా 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 ఇయర్స్ అయింది. నేనెప్పుడు చెయ్యలేదు. ఇలా ఓపెన్‌గా ఇలా చేయడం అనేది ఫస్ట్ టైమ్ అనమాట. అసలు కుకింగ్ ఇలా బయట చేయడం సెకండ్ టైము. బాగా అనిపించింది నాకు. ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా బావుందండి. ఇక్కడ బగారా చేసేసి అండ్ చికెన్ విత్ కారం చేసాము. అండ్ వితౌట్ కారం గూడా చేసామనమాట చికెన్ కర్రీ. నాకీ ఎక్స్‌పీరియన్స్ ఇలా పిల్లలు అండ్
హస్బెండ్ ఇలా ఎందుకో బాగా నచ్చింది. చాలా అనిపిచ్చింది. అండ్ మీరు టెంపుల్‌ని హ్యాపీగా విజిట్ అయ్యి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. మార్నింగ్ చేసుకుంటే గనక బావుంటుంది దర్శనం. అంటే క్రౌడ్ ఉండదు అంతే ఇక్కడ. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ బయట లంచ్ చేశాము. బయట లంచ్ చేసి కొద్దిసేపు అలా టైమ్ స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట. హ్యాపీగా దర్శనం జరిగింది. అండ్ చాలా సంతోషంగా ఉందండి దేవతని మొక్కుకున్నందుకు. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థాంక్ యూ. బాయ్ బాయ్.